నిజంగా లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే 20 పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? 29లో వైసీపీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా దొరకడం. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇవాళ మీరు ఏమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇవాళ పోసాని కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఆర్జీవి గారు కానివ్వండి, శ్రీరెడ్డి గారు కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అరుబాబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి. వాస్తవంగా వల్లభనేని వంశీ కానివ్వండి, వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి, లేదా సుధారాణి దంపతులు కానివ్వండి, కొంచెం టైం బట్టిలో నేను వదిలిపెట్టాను. నేను ఎవ్వరు వదిలిపెట్టను. ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. ఎవరు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు విచ్చలవిడితనమైంది? మంచి మర్యాద లేని ఎదవల్ల ఎందుకు అచోసిన ఆంబోతుల్లాగా సమాజం మీద పడి విశృంఖత్వం చేశారు? ఎంగిలి కూడు కాసపడే కుక్కలా ఏం జన్మరాం ఇది? ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్టు చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని అటు చూడు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనిపిస్తుంది. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకో. ఎందుకురా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? రెండో రాజా రెడీ అంటున్నా నాదనలా. ఎవరు సార్ ఆ రెండో రాజా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. చాలా మంది ఉన్నారు మరి ఆ రాజాలు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నా రాజా అని ఎవరు అంటుండేదిగా దివ్యల మాధురి అంటే లంగమ్మ. మరి వాళ్ళ దృష్టిలో ఏ రాజానో ఏంటో ఈ రాజాలు ఎక్కువైపోయారు. ఆయన ఏమన్నా ఒక అతను ఏమన్నా ఎక్స్ఎంపీ, ఒక ఆయన ఇంకొక రాజా ఏమన్నా ప్రపంచానికి మొత్తాన్ని చూపించాడు ఆ రాజా. అంత సీన్ ఉందంటే అయ్యో అయ్యో నువ్వు చూపించబాగరా నాయన. ఆల్రెడీ ఉగాది రోజు చూపించినావు కదా ఇంత పెద్దది, దానికే జడ్చుకున్నాం. మరొకసారి చూపిస్తా అంటా ఉన్నాడు. చూపించద్దురా నాయన, నువ్వు ఏంది చూపిస్తావో మళ్ళా సెల్ ఫోన్ లో ఉండే దరిద్రం మాకు చూపించద్దు, నువ్వు చూపించద్దురా నాయన, నీకు దండం పెడతా. ఇక్కడ ఏమన్నా ఈ రాజా కంటే గొప్పోళ్ళు అంటారు. ఈ రాజా ఏమన్నా లోపల ఉన్నాడు. ఎందుకు ఈ రాజాలతోటి? స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేస్తున్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏంటి బావా మూర్తొచ్చినలాగా ముసుగేసుకేడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అవును. ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ చూశారు.
50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోలారా, మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి. మీరందరూ చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన్ని కూడా అదే లిస్ట్ లో ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వేసేది నిన్నే. ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. చెప్పండి. అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈ రోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. అలాగే పనిష్మెంట్ బలంగా ఉంటే ఇంకొకసారి అలా మాట్లాడరు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే దొంగతనాలు అలవాటు చేపించి తర్వాత మానుకోండి అంటే ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇలా మాట్లాడండి అని చెప్పి వాళ్ళందరూ అట్లా ట్రైన్ చేశారు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా మీరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడిన తప్పే, అది మా వాళ్ళైనా మీ వాళ్ళు అని చెప్పి కంట్రోల్ చేస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. అందుకని కొంచెం టైం పట్టిద్ది, కొద్దిగా టైం పట్టింది, కానీ మార్పు తప్పదు. ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. తప్పకపోతే నొప్పులు వస్తుంటాయి, ఆ నొప్పులు ఈ నొప్పులు అన్ని. ఇదంతా స్క్రిప్టెడ్ మ్యాటరే అని చెప్పి అంటున్నారు కదండి. వెనకాల నడిపించింది వైసీపీ పెద్దలు అంటున్నారు. అవును. ఒక రాజా రెడీగా ఉన్నారు సార్. రెడీగా ఉన్నటువంటి ఆ రాజాను అతి త్వరలో కూడా నోటీసులు ఇచ్చి పిలిపించబోతున్నారా, లేకపోతే డైరెక్ట్ గానే అరెస్ట్ చేయబోతున్నారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన